చిట్టీల పేరుతో 30 కోట్ల రూపాయల వరకు మోసం చేసి ఉడాయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, అమలాపురం, కాకినాడలో గత 30 ఏళ్లుగా వీరశంకర్రావు అలియాస్ బుజ్జి అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. చిరు వ్యాపారులు, ప్రముఖుల దగ్గర 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వీరశంకర్రావు చిట్టీలు కట్టించుకునేవాడు. గత నెల 28న భార్య పిల్లలతో వీరశంకర్రావు ఉడాయించడంతో బాధితులంతా కలిసి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అనంతరం పోలవరం పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కోనసీమ జిల్లాలో ఘరానా చీటీ మోసం బయటపడింది. అనేక మంది ఆక్వా వ్యాపారులను, వైద్యులను నమ్మించి 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చీటీలు వేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు మొత్తం భారీ స్థాయిలో వసూలు చేసి విచారణ ఎత్తేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితులందరూ కూడా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అదేవిధంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 కోట్ల వరకు నిందితుడు తమ దగ్గర చీటీల రూపంలో డబ్బులు వసూలు చేసి పరారు అయిపోయిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గంలోని పూర్లంక అదేవిధంగా పోలవరం మండలాల్లో స్థానికంగా వీరశంకర్ అలియాస్ బుజ్జి అనే వ్యక్తి కుటుంబంతో ఉంటూ స్థానికంగా వైద్యుడి ద్వారా అనేక మంది దగ్గర చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు. తొలుత 1 లక్ష నుంచి 2 లక్షల వరకు చీటీలు వేసి క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లిస్తూ ఉన్నాడు. దీంతో నమ్మకంతో అనేక మంది దగ్గర చీటీలు వేశారు. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ జిల్లాలో దాదాపు ముమ్మడివరం నియోజకవర్గంలోను, కాకినాడలోను అనేక మంది డాక్టర్లు, ప్రధానంగా ఆక్వా వ్యాపారులు కూడా ఇతని దగ్గర 5 లక్షల నుంచి 50 లక్షలు కోటి రూపాయల వరకు చీటీలు వేశారు. అయితే గడిచిన కొంతకాలంగా అతను చీటీ డబ్బులు చెల్లించకపోవడంతో అదే పనిగా నిలదీస్తూ బాధ్యతలు నిలదీయడంతో కొద్ది రోజులు ఇస్తారని చెప్పారు. అయితే ఈ లోపు ఉన్నట్టుండి మొత్తం విచారణ ఎత్తించి కుటుంబంతో సహా విదేశాలకు చెక్కేసినట్టు పోలీసులు కూడా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే చాలా మంది వైద్యులు కావడంతో బయటకు చెప్పడం లేదు. కొంతమంది ఆక్వా వ్యాపారులు అయితే తాము కోట్లలో నష్టపోయాయని చెప్పి నిందితుడి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయడంతో పాటు గాలింపు కూడా చేపట్టాలని తీవ్రస్థాయిలో ఎస్పీని కూడా ఒత్తిడి చేశారు. అయితే ప్రస్తుతం అయితే నిందితుడు కుటుంబం సహా వేరే దేశాలకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దాదాపుగా 30 కోట్ల వరకు ఇతను చీటీల్లో దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. అయితే కొంతమంది వైద్యులు కూడా ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఊకుమడిగా పోలీసులు కూడా కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి చెప్పాలంటే నమ్మకం ముసుగులో దాదాపు 30 కోట్ల వరకు చీటీల రూపంలో డబ్బులు వసూలు చేసి పరారు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పాలి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ అప్పారావు.